పాయసంలో మనము 3 ఇంగ్రీడియంట్స్. మొట్టమొదటిగా ఈ ఫూల్ మకానా. మనకి ఏదైతే కమలం బురదలో పెరుగుతుంది వాటికి వచ్చే గింజలు మనం ఈరోజు మన ఈ డిష్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్గా వేసుకుంటున్నాం. ఆ గింజలని మనము మళ్ళీ వేడి గిన్నెలలో వాటిల్లో వేయించి ఇవి టపా టపా అని పగిలేలా చేస్తాం. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ మకానా. అయితే వీటితోటి రకరకాలుగా తింటారు, ఈవినింగ్ స్నాక్స్లా తింటారు, అలాగే వీటిని స్వీట్లలో కూడా చాలా చేసుకుంటారు. ఇది నాకు ఇష్టమైన స్వీట్. దీంతో మనం రకరకాల పాయసం చేయొచ్చు. ముందుగా వీటిని మనం ఒక పెనం లైట్గా వేడి చేసుకొని దాంట్లో వీటిని స్లోగా వేయించుకోవాలి. దీంట్లో ఉన్న మరికొంచెం తేమని మనం తీసేసి దాన్ని బరకగా పొడి చేసుకొని పాయసంలో వేస్తే మనము బియ్యం పిండి, మైదా పిండి, రకరకాల పిండి వాడి పాయసానికి కొంచెం చిక్కదనం తీసుకురావడానికి ట్రై చేస్తుంటాం. కానీ ఈ ఫూల్ మకానంతో ఆ చిక్కదనం తీసుకొస్తే పాలకోవా వాడి ఒక మంచి చిక్కటి మనం ఏదైనా స్వీట్ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ పాలకోవాలో ఉన్న ఆ మధురం ఈ ఫూల్ మకానాలో కూడా ఉంటుంది. ఫూల్ మకానా మనం వేయించేటప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసేయండి. చూడండి, ఒక సగం చెంచాడు నెయ్యి ఇందులో వేసాను. తర్వాత ఈ ఫూల్ మకానాన్ని వీటిని ఇట్లా వేయించుకుంటున్నాం. అయితే ఈ మధ్య చాలామంది ఈ ఫూల్ మకానా మంచి ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి ఈ ఫూల్ మకానాన్ని వాళ్ళు రకరకాలుగా అంటే వేయించుకొని తింటూ ఉన్నారు. అంతేకాకుండా ఈవినింగ్ స్నాక్స్లో తినడానికి కూడా ఇది మంచి ప్రోటీన్, మంచి శక్తిని ఇస్తుందని చెప్పేసి ఈ ఫూల్ మకానా తింటారు. ఇలా స్లోగా ఆ కరకరలాడే టెక్స్చర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకుంటాం. ఈ విధంగా వీటిని కొంచెం వేయించిన తర్వాత ఈ మిక్సీ జార్లో వీటిని వేసేసుకొని పొడి చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో తేమ పోయి కరకరలాడుతూ భలేగా ఉంటాయి. ఇవి కొంచెం చల్లారే లోపల మనం దీంట్లో మరింత నెయ్యి వేసుకొని క్యారెట్, మన ఈ నెయ్యి లైట్గా వేడెక్కిన తర్వాత ఇందులో క్యారెట్ తురుము వేసుకొని ఈ క్యారెట్ తురుముని మనం స్లోగా వేయించుకోండి. క్యారెట్ పచ్చిగా ఉందనుకోండి, అది కుకింగ్ అప్పుడు మనకి ఆ పాలు పోసినప్పుడు అంత కరెక్ట్గా రాదు. అందుకని చెప్పేసి లైట్గా నేతిలో వేయించుకున్నప్పుడు దాని రంగు చాలా అద్భుతంగా రీటైన్ అవుతుంది. అంతేకాకుండా ఈ క్యారెట్ హల్వాల్లో వాటిలో చేసేటప్పుడు దాని టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. అందుకని చెప్పేసి క్యారెట్ని సన్నగా తురిమేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని ఇలా కొంచెం అంత ఆ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఈ నేతిలో తక్కువ మంటలో మీరు ఎక్కువసేపు వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ ఇవన్నీ ఇటు పక్కన పెట్టేసుకుందాం. లైట్గా స్లోగా వేగనిద్దాం. మరి కొంచెం ఇందులో నెయ్యి వేసి ఇందులో బాదాం, అలాగే చార్మగజ్, మనం కిష్మిష్ కావాలంటే మీరు జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యి ఇలా కరుగుతున్నప్పుడు ఎప్పుడు మరీ వేడిలో కిష్మిష్ వేయకూడదు. ఈ కిష్మిష్ వేసినప్పుడు నెయ్యి లైట్గా వేడెక్కుతూ ఉండాలి. ఇవి చిన్న బెలూన్స్ లాగా ఉబ్బుతాయి. అది ఉబ్బిన వెంటనే మనం ఇందులో మరీ ఎక్కువ కుక్ చేయకండి. ఇందులో మనం బాదాం కూడా వేయండి, అలాగే ఇందులో చార్మగజ్ కూడా వేసి వాటిని లైట్గా వేయించేసుకోండి. మన క్యారెట్ కూడా నాకు కావాల్సిన విధంగా వేగుతూ ఉంది. పర్ఫెక్ట్. దీంట్లో పాలు ముందే వేడి చేసి పెట్టుకున్నాను. ఆ పాలని ఇందులో వేసి ఈ మిశ్రమాన్ని స్లోగా కుక్ చేసుకోండి. క్యారెట్ మిశ్రమం ఇందులో కుక్ అవుతున్నప్పుడు ఈ ఫూల్ మకానాన్ని నెయ్యిలో వేయించుకున్నాను, దాన్ని పొడి చేసి రెడీగా పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మన ఈ క్యారెట్, ఈ పాలు పర్ఫెక్ట్గా కుక్ అయి 7-8 నిమిషాల పాటు క్యారెట్ సన్నగా తురిమాను. అదే కనుక క్యారెట్ కొంచెం లావుగా తురిమితే 10 నిమిషాల కంటే ఎక్కువ స్లోగా ఉడకనివ్వాలి. ఇందులో నేను పొడి చేసుకున్న ఆ మకానా, ఆ పిండి ఏదైతే ఉందో దీన్ని వేయండి. వేసి స్లోగా దీంట్లో కుక్ చేసేయండి. అయితే ఇది ఆ చిక్కదనాన్ని తీసుకొచ్చి మనం ఈ పాయసాన్ని పర్ఫెక్ట్గా తయారు చేస్తుంది. ఇలా ఆ చిక్కదనం అనేది రావాలి. సో మరీ చిక్కగా అయిపోయిందని కంగారు పడద్దు. ఇందులో పంచదార వేయగానే మళ్ళీ పాలు కొంచెం సపరేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు స్లోగా కుక్ అవుతూ మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చింది. చూడండి, ఆ క్రీమీ కన్సిస్టెన్సీ. ఈ చిక్కదనం వచ్చిన తర్వాతే పంచదార వేయండి. చూడండి, ఇప్పుడు కావాల్సినంత పంచదార నేను వేసుకొని
నాకు కొంచెం ఎలా అయినా నాకు నార్మల్గా అందరూ తినే స్వీట్ కంటే కొంచెం రవ్వంత ఎక్కువ ఇష్టం. నాకు స్వీట్స్ అంటే మహాప్రాణం. ఇప్పుడు నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా చిక్కగా అయిపోయింది అనుకోండి, ఇదేదో హల్వాలా అవుతుంది. అలా కాకుండా ఆ పాయసం లాగే పర్ఫెక్ట్. షుగర్ సరిపోయిందా లేదా? సరిపోయింది. యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఒక రవ్వంత ఎక్కువే తింటాను. ఇంకా కొంచెం నా కోసం వేసుకున్నాను అంతే. ఇంకా ఈ పాయసాన్ని ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు తింటూనే ఉంటాను. అంటే మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు, ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు రకరకాల కొత్త బట్టలు వేసుకుంటారు, వాళ్ళు రకరకాలుగా డ్రెస్అప్ అయ్యి వెళ్తారు. ఇప్పుడు చూడండి, ఇది పర్ఫెక్ట్. నాకు కావాల్సిన చిక్కదనం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను. కట్టేసి దీంట్లో యాలకుల పొడి కూడా చాలామంది ముందు వేస్తారు. అలా కాకుండా లాస్ట్లో డిష్ అయిపోయి స్టవ్ కట్టేసిన తర్వాత వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇలా ఒక రోల్ తీసుకొని దీన్ని దంచి ఈ యాలకులు దీంట్లో వేసేయండి. వేసి దాంట్లో కలిపేసేయండి. క్యారెట్లో ఒక ఫ్రూటీ ఫ్లేవర్ ఉంటుంది. మన ఫూల్ మకానా దాన్ని మనం బోల్డంత కోవా వేసిన ఆ చిక్కదనాన్ని ఇచ్చి భలే కమ్మదనం ఇస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఒక 3-4 నిమిషాల తర్వాత దీంట్లో ఆ సీతాఫల్ మిక్స్చర్ని ఫ్రెష్గా చేశాను, కుక్ చేయలేదు, ప్యూరీలా చేశాను. కొంచెం చల్లారగానే లైట్గా ఒక 2-3 నిమిషాలు ఆగి దీంట్లో వేసేసుకుందాం. ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మనం పిల్లలకి బోల్డ్ అని కథలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఈ టీవీ అభిరుచిలో నేను ఒక్కడే కాదు, ఎంతోమంది షెఫ్స్ మీకోసం రకరకాల కథలు చెప్పుకుంటూ ఈ షో చేస్తారు. మీరు కూడా పుస్తకాల్లో అక్కడ ఇక్కడ కొన్ని విషయాలు చదవండి. ఆ పిల్లలకి ఆ స్వతంత్ర దినోత్సవం గొప్ప గురించి చెప్పండి. ఎందుకంటే నా వయసులో ఉన్న వాళ్ళకి జెండా ఎగిరేయడం అంటే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. అదే ఉత్సవాన్ని మన పిల్లలకు కూడా తెలియచేయాలి. ఈరోజు ఈ స్వీట్ చేసి నలుగురికి చక్కగా ఈ స్వీట్ పెట్టండి అంతే. ఇప్పుడు చూడండి, నాకు కావాల్సిన ఆ చిక్కదనం వచ్చేసింది, లైట్గా ఆ కోవా టెక్స్చర్ కూడా వచ్చింది. దీంట్లో ఇప్పుడు ఈ సీతాఫల్ మిక్స్చర్ని, ఆ గుజ్జుని ఇందులో వేసి కలిపేసేయండి. దీంట్లో కలిసి ఆ మంచి ఫ్లేవర్ని అందచేస్తుంది నా ఈ స్వతంత్ర త్రివేణి పాయసం. అద్భుతమైన పాయసం, మంచి కుంకుమ పువ్వు రంగుతోటి ఆ క్యారెట్ అలాగే సీతాఫల్ మన ఫూల్ మకానాతోటి అద్భుతమైన పాయసం. ఇంకేంటి ఆలస్యం, వేడివేడిగా తిని ఎంజాయ్ చేద్దాం. మరి ఎన్నో పండగలు ఉంటాయి, కానీ అందరూ దేవుళ్ళు కలిగిన పండగే నా ఈ స్వతంత్ర దినోత్సవం. దానికోసం ఈ మంచి మిఠాయి చూడండి, మంచి చిక్కటి పాయసం టెక్స్చర్. ఆహా, మెరుస్తూ అద్భుతం. మన స్వతంత్ర దినోత్సవం ఎంత గొప్పటి దినమో. స్వతంత్ర త్రివేణి పాయసం. మనం దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో ఫూల్ మకానా వేసి దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసి స్లోగా డ్రై రోస్ట్ చేసి, ఎప్పుడైతే ఆ ఫూల్ మకానా లైట్ గా క్రిస్పీగా అవుతుందో స్టవ్ కట్టేసి దాన్ని ఒక మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి, తురిమిన క్యారెట్ లైట్ గా వేయించుకొని అదే పాత్రలో మరి కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి చూపించిన విధంగా లైట్ గా కుక్ చేసుకోండి. తర్వాత తగినన్ని పాలు పోసి ఆ మిశ్రమాన్ని కుక్ చేయండి. ఎప్పుడైతే 6-7 నిమిషాల తర్వాత క్యారెట్ కుక్ అయిపోతుందో దాంట్లో మనం తయారు చేసుకున్న ఈ ఫూల్ మకానా పొడి కూడా వేసి కుక్ చేయండి. కావలసిన చిక్కదనం వచ్చిన తర్వాత ఇందులో పంచదార వేసి ఆ పంచదార కరిగేంత వరకు కుక్ చేసుకొని దాంట్లో యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. సీతాఫల్ గుజ్జుని అందులో వేసి కలిపేసుకోండి. దీన్ని వెంటనే చక్కగా రూమ్ టెంపరేచర్లో వడ్డించుకున్నా, లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత కూడా వడ్డించుకున్నా చాలా బాగుంటుంది.